మంగళవారం కంటోన్మెంట్ కార్యాలయంలో జరిగిన బోర్డు మీటింగ్లో పాల్గొన్న ఎమ్మెల్యే గణేష్ బోర్డు పరిధిలోని పలు అంశాలపై బోర్డు అధికారులతో చర్చించారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని మొత్తం 8 వార్డుల్లో ప్రజలకు రోడ్లు, నీటి వసతి, సివరేజ్, ఎలక్ట్రిసిటీ లాంటి మౌలిక వసతుల కల్పన బాధ్యతే బోర్డుదేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా కంటోన్మెంట్లో నిర్మాణాలకు సంబంధించి బిల్డింగ్ పైలాస్ వేసవికాలం నేపథ్యంలో నీటి సరఫరా, బోర్డు పరిధిలోని వాటర్ బోర్లకు కరెంట్ కనెక్షన్, సర్వీస్ ఛార్జెస్, కంటోన్మెంట్ పరిధిలో చేపడుతున్న పలు అక్రమ కట్టడాల విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అంశంపై చర్చించారు. బోర్డు రెగ్యులేషన్లో ఏకపక్షంగా కాకుండా ప్రజల తరపున గొంతు వినిపించడానికి ప్రజాప్రతినిధులైన ఎంపీ, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు కల్పించాలని డిమాండ్ చేశారు. బోర్డులో ఉన్న సమస్యలు తీరాలంటే బోర్డు జీహెచ్ఎంసీలో విలీనం చేయటం లేదా తక్షణమే ఎన్నికలు జరిపించాలని, అప్పుడే ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవటానికి అవకాశం ఉంటుందని, నామినేటెడ్ మెంబర్తో పాలన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమన్నారు. బోర్డు పరిధిలోని 14 ఎకరాల ట్రెంచింగ్ ల్యాండ్లో డాగ్ కార్ను, గోశాలకు 2 ఎకరాలు కేటాయించినా మిగతా 12 ఎకరాలు కబ్జాకి గురికాకుండా చూడాలని, కమర్షియల్ కార్యక్రమాలకు ఉపయోగించడం ద్వారా ఆదాయం వచ్చే మార్గాలు చూడాలని సూచించారు. అప్పుడే బోర్డు ఆదాయం పెరిగి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి అవకాశం కలుగుతుందని ఎమ్మెల్యే సూచించారు. నమస్కారాలు మరియు మా కాంగ్రెస్ పార్టీ లీడర్లందరికీ నమస్కారం తెలుపుతూ, ఈరోజు మన కంటోన్మెంట్ బోర్డులో మీటింగ్ జరిగింది. ఆలో సందర్భంగా చాలా విషయాలు చర్చకు వచ్చింది. అందులో చర్చలో ముఖ్యంగా సంతోషించేది ఏంటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ ఉన్న బిల్డింగ్ బైలాస్ తోటి అనేక మంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఇబ్బంది ఉండే. ఇప్పుడు దీంట్లో కొంచెం వారికి రిలీఫ్ ఉన్నందుకు ఈ నిర్ణయం తీసుకున్న వారికి నేను కూడా పార్టిసిపేట్ అయ్యి దాని గురించి వారికి విజ్ఞప్తి చేయడంతో ఈరోజు పాస్ అయినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఎండాకాలం కాబట్టి ఈ త్రాగునీటి గురించి, వాడుకున్న నీరు ఏదైతే బోర్ వాటర్ ఉందో దాని సమస్య గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావనలో చాలా దురదృష్టకరం, చాలా అంటే చాలా బాధాకరం ఏంటంటే, ఈ యొక్క ఆఫీస్కి పెద్ద అయిన కంటోన్మెంట్ బోర్డు సిఇఓ గారు వారే స్వయంగా ఏదైతే కంటోన్మెంట్ బోర్డులో ఎమ్మెల్యే ఫండ్స్ తోటి బోర్ వేసామో ఆ బోర్ వేసిన దానికి మేము ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇయ్యము అని కటాకట్టుగా చెప్పడం చాలా బాధాకరం. దానికి ఎంపీ గారు కూడా నాకు మద్దతు పలుకుతూ, జనాలకు అవసరం ఉంది, అవసరమైన దాని మీద మనం ఏదైనా తీర్మానం చేసి ఏదైతే కంటోన్మెంట్ బోర్డులో వర్క్స్ చేస్తామో దాన్ని కొన్ని కట్ ఆఫ్ చేసి, ప్రయారిటీ వచ్చేసి త్రాగునీరు, వాడుకునే నీళ్ళు కాబట్టి ఈ వాడుకున్న నీళ్ళకి మీరు బిల్లు కట్టే విధంగా చూడాలి. కట్టే పరిస్థితి లేదంటే దానికి ఏదో మార్గం చెయ్యాలని వారు కూడా చెప్పడం జరిగింది. చాలా దురదృష్టకరం ఏంటంటే, ఇది ఎమ్మెల్యే ఫండ్స్ వేసింది కాబట్టి మేము ఇవ్వమంటే, యావత్ కంటోన్మెంట్ ప్రజలకి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, మన కంటోన్మెంట్ బోర్డులో 8 వార్డులు వస్తుంది. 8 మంది వార్డులకి సివిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత ఈ కంటోన్మెంట్ బోర్డుదే. ఎట్టయితే జిహెచ్ఎంసీ లిమిట్స్లో మున్సిపల్ ఆఫీసులు ఉంటాయో, ఇక్కడ మనకు మున్సిపల్ ఆఫీస్ ఇదే కాబట్టి ఇక్కడి నుంచే బిల్డింగ్ పర్మిషన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, సేవరేజులు కావచ్చు, నీళ్లు సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత వీరిదే.